నమస్తే. సో రాజరాజ చోరా ఈ సినిమా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. సో అదే క్రేజీ కాంబినేషన్ తో స్వాగ్ అంటూ మన ముందుకు రాబోతున్నారు. October 4th మనతో ఉన్నారు స్వాగ్ టీమ్. అసలు ఈ స్వాగ్ ఏంటి, దీని కథ ఏంటి? ఆల్రెడీ టీజర్ చూసుంటారు. చాలా చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చూద్దాం, టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హలో, నమస్తే. బాగున్నారా? నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాగ్. సో ఈ స్వాగ్ ని చాలా మంది యూత్ రకరకాలుగా వాడుతూ ఉంటారు. వాళ్ళకంటే ఒక స్టైల్ ని స్వాగ్ గా చెప్పుకుంటారు, వాళ్ళ గ్రూప్ కి ఒక స్వాగ్ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇంత క్యాచీ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అలాగే స్వాగ్ అంటే ఏంటి? టైటిల్ స్వాగనిక వంశానికి స్వాగతం అనేది ఫుల్ ఇది. ఓకే. కొంచెం చదవటానికి దీనికి అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఫుల్ గా రాసినప్పుడు. సో దాన్ని షార్ట్ ఫామ్ కింద స్వాగ్ అని. స్వాగనిక వంశానికి సుస్వాగతం. మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు ఈ ప్రాజెక్ట్ లో రాబోతున్నామని. బట్ ఇంత ఫాస్ట్ గా వస్తారని నేనైతే అనుకోలేదు. ఓం బూమ్ బుష్ తర్వాత కొంచెం అంటే గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా మీ ఒక్కరికే సాధ్యం అవుతుందా, లేకపోతే? ఓం బూమ్ బుష్ టైం కి హాఫ్ అయిపోయింది, అది అయ్యాక మిగతా హాఫ్ పూర్తి చేసుకుని వస్తున్నాం. ఓకే. రితు గారు హాయ్. ఓకే, మంచి క్రేజీ కాంబినేషన్స్ తో వస్తున్నారు. టీజర్ అయితే సూపర్ గా ఉంది, చాలా కన్ఫ్యూజ్ గా ఉంది, రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏది నచ్చింది? అంటే ఇది ఖచ్చితంగా చేయాలి, నచ్చుతుంది కదా ఏదో ఒక క్యారెక్టర్. సో డెఫినెట్లీ నాకు స్టోరీ నచ్చిందండి. ఫస్ట్ టైం నాకు నరేషన్ దొరికినప్పుడు ఐ డెంట్ హ్యావ్ అ రీజన్ టు సే నో, బికాజ్ ఇట్స్ సచ్ అ యూనిక్ స్టోరీ. ఇలాంటి నరేషన్ నాకు ఎప్పుడు ఇంతకు ముందు రాలేదు. సో ఐ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ ఐ థింక్ స్టోరీలో ఉన్న ఆనెస్టీ, హసిత్లో ఉన్న కన్విక్షన్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇంత మంచి క్యారెక్టర్స్ నాకు ఆఫర్ చేశారు. సో దేర్ వాజ్ నో రీజన్ ఫర్ మీ టు సే నో. ఓకే. నో చెప్పడానికి వెళ్తారు ఫస్ట్. ఆ ప్రిపరేషన్ ఆన్ ద సెట్స్ ఇలానే ఉంటుందా? షూటింగ్ అప్పుడు కూడా అంటారా? హర్షిత్ గారు, యాక్చువల్లీ రాజరాజ చోరా సినిమా చూసాను, నాకు చాలా చాలా అంటే చాలా నచ్చింది. ఐ థింక్ 2-3 టైమ్స్ చూసుంటాను. సో అంటే మీకు అంటే పురాణాల టైప్ లో ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ చేయాలని ఉంటుందా, లేకపోతే అందులో కూడా మీరు ఒక శ్రీ విష్ణు గారిని ఒక గెటప్ లో చూపించారు, ఇందులో కూడా కొంచెం రాజులు అది టచ్ చేశారు, మీకు అలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చేయాలని ఉండేదా? లేకపోతే మీకు అది ఈ రోజుల్లో అలాంటివి తీస్తే నడవదు కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ ని ఇంజెక్ట్ చేస్తూ ఇలాంటి స్టోరీలు తయారు చేసుకుంటున్నారు అనుకోవచ్చు? అంటే ఈ రోజులో అలాంటివి తీస్తే ఇంకా బాగా నడుస్తాయి. ఎందుకంటే పౌరాణికాలు ఎప్పుడో మన నాన్నల ఏజ్ వరకు వచ్చాయి, మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బాహుబలి ఈ మూవీస్ వల్ల మళ్ళీ ట్రిగర్ అయింది. సో పౌరాణికాలు ప్రాపర్ గా చూపెట్టగలిగితే చాలా బాగా వెళ్తుంది. కాకపోతే రాజరాజాలో ఆ గెటప్ వేసిన రీజన్ పౌరాణికాన్ని తీసుకొద్దాం అనేది కాదు. బట్ యా, మీరు అన్నట్టు ఆ ఇంట్రెస్ట్ అయితే నాకు ఉంది. ఇందులో ఆ స్కోప్ దొరికింది. రాజు ఎపిసోడ్ ఒక ఇది. సో వంశం గురించి చెప్పే ఒక కథ ఇది. సో వంశం అంటే మూల పురుషుడు ఎక్కడో ఉంటాడు, ఆల్మోస్ట్ రాజుల కాలం టైప్ నుంచి. సో అది ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ అయితే దొరికింది. అండ్ కథ చెప్పటం మొదలు పెడితే ఎక్కడికో డీప్ వెళ్తాం కాబట్టి ఏ కథ అయినా. ఇక్కడ మాకు కుదిరిన డీప్ అయితే పురాణాలు అన్నాం కానీ ఒక సోషల్ ఫ్యాంటసీ. ఇది అంటే ఇన్ ఫ్యూచర్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అలాంటి సినిమాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే నాకు ఇంట్రెస్ట్ అయితే ఉందండి, ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది డెఫినెట్ గా. ఎప్పుడో ఆల్రెడీ ప్రూవ్ అయి ఉన్న కథల్ని ఇప్పటి ప్యారలల్స్ కి ఎలా డ్రా చేసి తీసుకురావచ్చు అనేది ఎప్పుడు ఎక్సైటింగ్ గానే ఉంటుంది. సో ఛాన్స్ వస్తే డెఫినెట్ గా ఐ విల్ ఎక్స్ప్లోర్ ఈవెన్ డీపర్. శ్రీష్ణి గారు, సో 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. సో ఏది ఛాలెంజింగ్ అనిపించింది? ఈవెన్ యాక్టింగ్ గా, డబ్బింగ్ గా, లేకపోతే ఇలా మేక్ ఓవర్ అవ్వడం, ఏం చెప్తారు? అన్ని కొంచెం ప్రెసెంట్ ఉన్నది ఓకే, అది సింపుల్. మిగతా అన్ని కూడా కొంచెం ఒకే దాంట్లో చాలా మంది రకరకాల క్యారెక్టర్స్ చేశారు. అవి జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్, ఈవెన్ సాంగ్స్ లో కానీ అక్కడ. బట్ ఇవి 4 క్యారెక్టర్స్ కూడా త్రూఅవుట్ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు వాటితో ట్రావెల్ చేసి ఉంటారు కదా. సో ఏమంటారు? ఎవరు గుర్తుపెట్టేవారు కాదు ఈ గెటప్ లో అయితే, అసలు గుర్తుపెట్టేవారు కాదు. అది కొంచెం పర్లేదు. అది ఎక్కడో కాబట్టి అది ఎవరు గుర్తుపెట్టి విచ్చలుడిగా తిరిగేవాడిని ఇలాగే ఈ గెటప్ లో గన్న పట్టుకుని. అంటే 4 hours పడుతుంది వేయటానికి. 4 hours కూర్చునే ఉంటాం కదా. అలా చెప్పాలి. ఫస్ట్ 2 days చాలా సరదాగా బాగున్నాయి అని అనుకున్నా. 3వ రోజు నుంచి మొదలైంది అసలు ఛాలెంజ్. రోజు అవుతున్నప్పుడు అనుకునేవాడిని చాలా ఏంటి, కాకపోతే ఛాలెంజెస్ అన్ని బాగా వర్క్ చేయని. మీకు నచ్చింది థియేటర్లో? మీరు అంటే
ఆడవాళ్ళందరూ ఈయన బాగా తిట్టుకుంటారు. లేకపోతే ఎందుకు అంత అంత హేట్ చేస్తారు ఎందుకు ఫీమేల్స్ ని ఆ క్యారెక్టర్? ఎందుకంటే ఈ మేల్స్ ని హేట్ చేస్తుంది కాబట్టి. అంటే తన వల్లే మీరు అలా మారారంటారా? ఎవరన్నా మరి ఆపోజిట్ దాన్ని బట్టి కదా మారుతాం. మగాడడం తేడా ఎప్పుడు వచ్చింది? దానివల్లే కదా. ఆడవాళ్ళు మగాళ్ళ మీద తేడా చూపించినప్పుడు మగాళ్ళకి ఆటోమేటిక్ చూపిస్తాం. ఏమంటారు రీతు మీరు? మన మీద తోసేశారు ఫైనల్లీ. తోసేసినట్టు అర్థమైంది. మీరు అలానే అన్నారు. సమానంగా పంచానబ్బా. బ్లేమ్ ని కూడా. మిమ్మల్ని చూసినప్పుడు ఒక మీమ్ గుర్తొస్తుంది. ఏంటది? ఎక్కడో చూసినట్టుంది. అది గుర్తుందో? బ్రహ్మానందం గారిది. మన పాత ఇంటర్వ్యూ చూసి ఇది పెట్టేస్తే బాగుంటుంది. ఎడిటర్ గారు అదే చేయండి ప్లీజ్. ఈ ముక్కను మాత్రం డిలీట్ చేయకండి. రన్నింగ్ లోనే చెప్పేస్తున్నారు ఏది ఎడిట్ చేయాలి. చాలా ఛాలెంజింగ్ రోల్ ఇది అయినా కూడా చాలా స్మూత్ గా డీల్ చేస్తున్నారు. అసలు ఛాలెంజింగ్ అన్న పదాన్ని ఎన్ని సార్లు వాడారంటే ఇలాంటి క్వశ్చన్ ఇంకొకసారి నేను అడగను కూడా ఆ పదాన్ని కూడా. స్వాగ్ బదులు ఛాలెంజ్ అని పెట్టి సినిమా పేరు బాగుంది. 4 క్యారెక్టర్స్ మీరే చేయాలి అన్నప్పుడు అంటే వై మీ అని మీరు క్వశ్చన్ చేసుకోలేదు అంటే ఎందుకు? వై మీ అని చేసుకోలేదు. వావ్ అనుకున్నా. అంత ఈజీగా దొరకవు కదా అలాగా. దొరికిన తర్వాత మనకు అర్థం అవుతుంది కొంచెం అది నిజంగానే ఛాలెంజింగ్ వ్యవహారం. అది నిజంగానే సీరియస్ గా మరి అది నమ్మకంతో పెట్టుకున్నాడు కాబట్టి అంత ఈజీగా చేసేయడు అజిత్ కూడా. ఆ బిలీఫ్ ఉంది. చూసుకోండి ఆ డిఫరెన్స్ దానికి దీనికి సింక్ అవ్వకుండా అదొక పార్ట్ చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పి మొత్తం టీం అందరికి డిపార్ట్మెంట్ టీం అందరికి కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కడ మిస్ అవ్వకుండా. ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి కథలు. దొరికినప్పుడు మన సైడ్ నుంచి ఎంత పెట్టాలో అంత పెట్టేయాలి. ఇంకా ఏం వస్తుంది అనేది జీవితానికి సరిపడి వస్తుంది డౌట్ లేకుండా. ఎప్పుడన్నా మనం ఏదైనా కష్టపడి పని చేసినప్పుడు అది జీవితంలో మనకి ఎక్కడో చోట అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదలకూడదు. వదలను. నేనైతే వదలకుండానే గట్టిగా అన్నీ ప్రజెంట్ అయితే రెగ్యులర్ చూసుకుంటాం కాబట్టి పెద్ద అంటే ఇన్ ద సెన్స్ చూసుకునే మొహమే కదా. కొత్తగా బాగా అనిపించింది. అందరిని అట్రాక్ట్ చేసింది మాత్రం ఈ గన్పట్టుకున్న క్యారెక్టర్ బాబుద్దా. బాబుద్ది మా సినిమాలో కూడా మీకు బాగా అట్రాక్ట్ అవుతారు. ఓకే. సో ఇందులో కూడా మీవి 2 రోల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రెసెంట్ ది పీరియాడిక్. సో ఏ క్యారెక్టర్ మీకు నచ్చింది? డెఫినెట్లీ రుక్మిణీ దేవి క్యారెక్టర్ అండి. సో ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో అడిగేవారు వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ డూ యూ వాంట్ టు డూ అండ్ నేను ప్రతిసారి ఒక క్వీన్ రోల్ చేయాలని ఉంది అని చెప్పేదాన్ని. అండ్ దిస్ వాజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ అది కూడా ఒక పీరియడ్ పోర్షన్ లో సెట్ అయి ఉంది. యునో షీ సంబడి హూస్ లైక్ ఎన్ ఈవిల్ క్వీన్. కొంచెం అథారిటేటివ్ గా ఉంటుంది, అగ్రెసివ్ ఉంటుంది అండ్ ఐస్ లో ఇంటెన్సిటీ ఉంటుంది. సో యా ఇట్ వాజ్ ఛాలెంజింగ్ ఇన్ అ వే. అండ్ హసిత్ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. నేను ఐ హ్యాడ్ అ ఫ్యూ రెఫరెన్సెస్ ఇన్ మైండ్. సే రమ్యకృష్ణ మ్యామ్ ఫ్రమ్ బాహుబలి లైక్ రెఫరెన్స్ గా మైండ్ లో పెట్టుకునేదాన్ని. సో యా ఇట్ వాస్ అన్ ఇంట్రెస్టింగ్ రోల్ టు ప్లే. సో ఎందుకు మేల్స్ ని అంతలా హేట్ చేస్తుంది ఆ క్వీన్? ఎందుకు చెప్పండి హసిత్, ఎందుకు? ఎందుకంటే మేల్స్ అందరూ క్వీన్ హేట్ చేస్తారు కాబట్టి క్వీన్ కి మేల్ అంటే చిరాకు, అంతే. సింపుల్. ఏంటంటే అధికారం ఉంటుంది. సో అప్పట్లో మాతృస్వామ్యం ఉన్న కింగ్డమ్స్ లెవెల్లో బాగా పాతుకుపోయి ఉన్న రోజులు. అది మాతృస్వామ్యం అంటే కరెంట్లీ వీఆర్ ఇన్ పెట్రిలినియల్ సొసైటీ, దాని ఆపోజిట్ మాతృస్వామ్యం. సో పెత్తనం అంతా ఆడవాళ్ళదే. ఇప్పుడు కూడా కొంతలో కొంత అంతే గానీ, బట్ అప్పుడు ఎక్కువ. అది ఆటోమేటిక్ గా అధికారం తలకెక్కితే డామినెన్స్ పెరుగుతుంది. డామినెన్స్ లో ఆపోజిట్ జెండర్ మీద ఇంకాస్త ఎక్కువ ఇది ఉంటుంది. సో అంతే. అంటే ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ సినిమాతో? మెసేజ్ ఏమి ఇవ్వట్లేదండి. అంటే మేల్స్ కి ఫీమేల్స్ కి ఏమైనా గొడవ పెడతారా? నేను పెట్టక్కర్లా, ఉన్నది. ఓకే. సో అంటే ఇది వంశం కథ కదా, అందులో జెండర్ అనేది ఒక పార్ట్. సో ఆ ప్రోగ్రెషన్ లో ఎలా వెళ్తుంది కథ, ఫైనల్ గా ఏమి చెప్తుంది కథ అనేది కథ చెప్తుంది ఇంకా సినిమాలో. ఇప్పుడు నేను ఆ మెసేజ్ అని చెప్తే కుదరదు. మమ్మల్ని చూడమంటారు? ఆఫ్ కోర్స్ మేము చూస్తా ఉంటాం. మీరు 2 సార్లు చూడండి. ఎందుకు నాకు అర్థం కాదనా? బాగా నచ్చుతుంది మీకు. ఓకే, ఎలా అయితే ఓకే. సో బ్రీఫ్ గా మీ 2 క్యారెక్టర్స్ ఆడియన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆడియన్స్ బ్రీఫ్ గా? ఇప్పటివరకు చేసిన మూవీస్ లో నా క్యారెక్టర్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండి. దట్ ఐ కెన్ సే. Both the characters in the movie are very different from each other. So yeah, audience ki nachutundani nenu expect chestunnanu.
Yeah, that's all I అంటే can say. ఆల్ ఫీమేల్ రిప్రజెంటేషన్ ఈస్ టేకెన్ కేర్ బై అనుభూతి, Okay. ఫుల్ మేల్ రిప్రజెంటేషన్ ఈస్ టేకెన్ కేర్ బై భవభూతి. సో వీళ్ళిద్దరి ఫైట్ విల్ ఆల్వేస్ బి ఇంట్రెస్టింగ్ వెన్ ఎవర్ దే బోత్ క్రాస్ పాత్స్. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఎక్సైటింగ్ టు వాచ్. సార్ రిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఎలా రాసుకున్నారు, ఎవరిని ఊహించుకుని రాసుకున్నారు, ఎప్పటి నుంచి దీన్ని స్టార్ట్ Yeah, చేద్దాం ఇది కథ అనుకున్నారు? రాయటం- వై విష్ణు? ఎవరిని ఊహించుకొని దగ్గర విష్ణుని ఊహించుకొని రాసుకున్నాం, బికాస్ ఇది రాజరాజ అయిన తర్వాత స్టార్ట్ చేసిన కథ డిస్కషన్. సో ఇట్స్ ప్రెటీ క్లియర్ వీ వాంటెడ్ టు డూ టుగెదర్ అగైన్ మళ్ళీ. సో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్న దగ్గర హీ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్. ఇందులో ఇంకా మల్టిపుల్ లేయర్స్ చాలా ఉన్నాయి. సో ఆ డిస్కషన్ ఇదంతా చెప్పిన వంశం అనేది ఎవరు రీసెంట్ టైమ్స్ లో టచ్ అయిన విషయం, బట్ అందరికీ తెలిసిన విషయం. సో వంశం ఇవన్నీ ఒకప్పుడు ఎప్పుడో కొంచెం 2 ఓల్డ్ మూవీస్ లో టచ్ చేసి ఉన్నారు, బట్ రీసెంట్ మళ్ళీ బాపు రమణ గారే వంశవృక్షం అని ఒక సినిమా తీసున్నారు. దాని తర్వాత స్పెసిఫిక్ గా దాని ప్రస్తావన తీసుకొస్తూ కథలు చాలా తక్కువ వచ్చింది. సో ఇట్స్ ప్రెటీ క్లియర్, ఇట్స్ అ యూనిక్ థింగ్. కాకపోతే అందరికి అవైలబుల్ థింగ్, స్పెషల్ గా కష్టపడక్కర్లా. ఇది అని అర్థమయ్యేలా చెప్పడానికి ఒక పాయింట్ అందరు వరల్డ్ రిసీవ్ చేసుకోవాలి. అందరు ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. జెండర్ అనేది ఈవెన్ మోర్ ప్రివలెంట్ థింగ్. ఈ రెండింటిని కలపడానికి ఆబ్వియస్ గా వెరీ క్లియర్ లింక్స్ కనపడి ఉన్నాయి. అండ్ మల్టిపుల్ తరాలు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక స్కోప్ ఉంది. సో ఇట్స్ నో బ్రెయినర్, ఇది ఖచ్చితంగా నెక్స్ట్ మూవీ ఇదే చేసుకోవాలి అని. ఓకే. సో హర్షిత్ గురించి ఏం చెప్తారు? ఆల్రెడీ రాజరాజ చోర చేశారు, అది ఎంత హిట్ అయింది తెలుసు. ఈ సినిమాకి మిమ్మల్ని ఎలా 100కి 100% బాగా వాడినట్టు అని మాకు అనిపిస్తుంది. 100కి 1000% వాడేసారు. హ్యాపీ, వెరీ హ్యాపీ. వెళ్ళినప్పుడు ఏదైనా షూటింగ్ కానీ ఏదైనా వర్క్ వెళ్ళినప్పుడు మామూలుగా కొన్ని భయాలు ఉంటాయి. ఎవరి పనుల్లో వాళ్ళకి అందరికీ, ఒక టెక్నీషియన్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఒక చిన్న ఇది ఉంటుంది, వదలకూడదు ఎక్కడ, కొంచెం వర్క్కి వెళ్తున్నాం అనే ఒక ఇది ఉంటుంది. బట్ హర్షిత్ ఉంటే నాకు ఆ టెన్షన్ కానీ కానీ అసలు జీరో. పిచ్చి లైట్గా వచ్చేయచ్చు, ఏం చెప్తే అది చేసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఏది చెప్పినా సెన్సిబుల్గానే ఉంటుంది. నాకే కాదు, అది బయట అందరు కూడా అదే అనిపిస్తుంది. సో వెరీ కంఫర్టబుల్, వెరీ హ్యాపీ. సో సినిమా అంటే పొద్దున్న లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవటమే, షూటింగ్ అంటే వెళ్ళిపోవటం. స్టోరీలు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, అవసరం లేదు. మొత్తం ఇంకా వెళ్ళామా, హ్యాపీగా షూటింగ్ చేసుకుని వచ్చేసామా. అంటే ఏదైనా చేసినప్పుడు కొన్ని చిన్న డౌట్స్ కూడా ఉంటాయి, అవి కూడా లేకుండా క్లియర్ గా మీరు వెళ్ళేవారు? చిన్న కాదు, నాకు చాలా డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లు దీనికి ఉండవు ఇది చేసినప్పుడు. ఇయే చూసుకునేవాడిని, గెటప్ ఇది ఓకేనా, ఆ డౌట్లు ఏమన్నా అడగటం తప్పితే మిగతాదంతా ఏం చెప్తారు ఫాలో చేసుకొచ్చేసాను. ఓకే. సో ఇందులో సునీల్ గారితో మీరు ట్రావెల్ అవుతూ ఉన్నారు. సో ఇందులో మాకు వింటేజ్ సునీల్ గారి కామెడీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వింటేజ్ సునీల్ గారినే తీసుకురావాలని ఎప్పుడు హర్షిత్ అంటూ ఉండేవారు. అంటే ఈ తర్వాత ఆయన ఇప్పుడు క్యారెక్టర్లో ఇలా వెళ్ళిపోయారు కదా, మనకి సునీల్ గారు అంటే ఆ టైంలో ఫన్, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి సౌండ్లు అవి చేస్తా, అది తీసుకొద్దాం అని ఇంటెన్షనే హర్షిత్ కూడా. ఆయన కూడా అదే చెప్పి మొన్నంతసేపు మాత్రం మీ నుంచి అదే కావాలి అన్నాం. ఆయన అది ఆల్రెడీ ప్రూవ్డ్, చింపేశాడు. ఆయన చూసుకోక్కర్లేదు ఆయన క్యారెక్టర్ గురించి. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఓకే. సో శ్రీ విష్ణు గారిలో మీకు నచ్చింది ఏంటి? As a person or as an actor? Actor. As an actor, I think his dedication and sincerity towards his craft. ఓకే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను, మీరేమంటే? Off screen, yes. As a person, yes, his sense of humor. ఓకే. సో హర్షిత్ అంటే నార్మల్ గా స్టోరీ చెప్పినప్పుడు ఓకే చెప్పడం వేరు, వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఉంది, ఇది ఇలా కాదు ఇలా కావాలి? Not at all, Andy. I think for him, his artist comfort is like the top priority. Prati scene lo nanu adigevaru, are you okay doing this, are you comfortable doing this ani, which is very rare. I think he is one of the most respectful people that I work with, and idi nenu genuine ga cheptunnanu. I think he's very honest as a person, and I think that translates in his work. I've had a wonderful experience working on this set. Ee set lo every morning I used to wake up feeling excited to go to set. Okay. So anta manchi experience. Yeah. సో టీజర్ లో ఫోర్ట్ లో షూట్ చేసినట్టు అనిపించింది. సో ఎక్కడెక్కడ షూట్ చేశారు? రియల్ ఫోర్ట్స్ లో ఏమైనా చేశారా? రియల్ ఫోర్ట్ అండి ఇది. జైపూర్ లో వన్ ఆఫ్ ద అంటే ఫోర్ట్ నెసెసిటీ కొన్ని సీన్స్ ఉంది, దానికి అక్కడికి జైపూర్ వెళ్ళి షూట్ చేసాం. కొన్ని ఇక్కడే సెట్ డైరెక్ట్ చేసుకొని ఇంటీరియర్స్ ఆఫ్ ఇట్ ఇక్కడ షూట్ చేసాం. కొన్ని ఎపిసోడ్ వాజ్ డిస్పర్స్డ్ అక్రాస్ ఫ్యూ లొకేషన్స్, కింగ్ ఎపిసోడ్ పర్టికులర్లీ.
బట్ ఐ థింక్ ఈ మూవీ మొత్తంగా లొకేషన్స్ అన్ని ఒక కౌంట్ వేస్తే ఇంకా మేము ఒక లొకేషన్ ఏమంటారు ఏజెన్సీ ఒకటి పెట్టుకోవచ్చు. అన్ని స్కౌట్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఒక మోర్ దాన్ 100-120 లొకేషన్స్ లో షూట్ చేస్తున్నాం మొత్తంగా. సో సో 100-120 అంటే చిన్న మ్యాటర్ కాదు అసలు. అంత అంత నీడ్ ఉండిందా? బికాస్ చాలా తరాలు, చాలా Okay. జాగ్రఫీస్ చూపించాలి. 70s ఉంది, 90s ఉంది, కరెంట్ ఉంది, కింగ్ ఎపిసోడ్ పీరియడ్ ఉంది. సో అండ్ అన్ని రిక్రియేట్ చేయలేం, కొన్ని ఉన్న న్యాచురల్ వాటిని వాడుకోగలగాలి. సో ఆబ్వియస్ గా నెసెసిటీ టు ట్రావెల్ చాలా ఎక్కువ ఉంది. సో రాజరాజ చోరా కాంబినేషన్ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దాన్ని బీట్ చేస్తుందంటారు స్వాగ్? 100%. రాజరాజ చూసే కదా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 100% దాన్ని బీట్ చేసే ఇదే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఇంకా బాగా పెట్టుకున్నారండి, ఏం పర్లేదు, సాటిస్ఫై చేస్తాం. సో కామెడీ టైమింగ్ ఎక్కడ మాకు మిస్ అవ్వదు కదా, ఎందుకంటే మీ సినిమాలో స్టోరీతో పాటు మీ కామెడీ టైమింగ్ అన్ని మిస్ అవ్వదు. కామెడీ టైమింగ్ ఏం మిస్ అవ్వదు. ఈసారి ఒక టైమింగ్ కాదు, నలుగురు కాబట్టి 4 టైమింగ్లు ఉంటాయి. 4 కొత్త టైమింగ్లు. వీడికి సెపరేట్ ఇది ఉంటుంది, అతనికి సెపరేట్, అతనికి సెపరేట్. ఇది మీరు చూసిన ఇదే అదే టైమింగ్ నేను అనేది. ఇది కొంచెం రాజరాజ కైండ్ ఆఫ్ టైమింగ్. ఈ 3 వేరే టైమింగ్, కొత్తగా ఉంటాయి. సో పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ తెలుస్తారో దాన్ని రీచ్ అవుతారు. మేము ఏదైతే అమౌంట్ పెట్టి టికెట్ కొనుక్కున్నామో దానికి సాటిస్ఫై అవుతారంటారు. మీరు పెట్టుకున్న దానికి 4 times ఒక సినిమా ప్లేస్లో 4 సినిమాలు చూడొచ్చు. మీరు పెట్టే 100 రూపాయలకి 400 వర్త్ 1000% గ్యారంటీ నా సైడ్ నుంచి. రిదు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు. సో కరెంట్లీ నేను ఒక వెబ్ సిరీస్ కోసం షూట్ చేస్తున్నానండి, హాట్‌స్టార్ ప్లాట్ఫామ్ కోసం. ఐ ఆల్సో స్టార్టెడ్ షూటింగ్ ఫర్ అ ఫీచర్ ఫిల్మ్ అనౌన్స్ అయింది, బట్ నేను ఆన్ బోర్డ్ అవ్వడం అనౌన్స్ అవ్వలేదు. సో ఐ కాంట్ రియలీ టాక్ అబౌట్ ఇట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకొక మర్డర్ మిస్టరీ ఫిల్మ్ కూడా సైన్ చేశాను నేను. సో ఐ హ్యావ్ 3 తెలుగు ప్రాజెక్ట్స్ రైట్ నౌ. సో ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో కూడా సినిమాల్ని తీస్తున్నారు. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాన్ ఇండియా లెవెల్లో ఏమైనా సినిమా? నాకు తెలుగు తప్పేది రాదండి పూర్తిగా. ఎందుకలా? ఎందుకంటే నేను తెలుగు అండి, అదొకటే వచ్చు. ఓకే, ఇలాంటి తప్పించుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. తప్పించుకుంటున్నాను, క్లారిటీ నాకు అంత ఓపిక లేదు నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ నేను మొదలెట్టి అంత ఓపిక లేదు నాకు. నాకు తెలుగు ఒకటే వచ్చు, తెలుగులో చాలా కంఫర్టబుల్గా ఉన్నా. ఇక్కడే మంచి కథలు చెప్దామని అనుకుంటున్నాను. మలయాళం, తమిళ్, కన్నడ నుంచి, హిందీ నుంచి కూడా చాలామంది తెలుగులోనే నా సినిమాలు కొన్ని 70 కూడా చూసి చాలామందికి నచ్చుతుంది. అది చాలా, అది అవన్నీ జరగాలి. మనం అనేసుకుని టైం వేస్ట్ చేసుకుని ఆ టైప్ కాదు. సెట్ అవ్వాలి అంటారు. అంతే, సెట్ అయితే చేస్తారు. సెట్ అయితే అంటే అదే అంటున్నాను, అన్నీ కుదిరి ఇది అయిందంటే టైం వస్తే చూద్దాం. ఓకే, సో నార్మల్ గా నేను చేసినప్పుడు ఈ ఫిల్మ్స్ ఉన్నాయి కదా ఎంటర్టైనర్లు, అయ్యి ఇవి డబ్బింగ్ అదే లేకపోతే ప్యారలల్ గా రిలీజ్ చేద్దామని వాళ్ళకి పంపిన ఒక 2 సినిమాలు 3 సినిమాలు వాళ్ళకి అర్థం కావట్లే. అంటే మనం వాడే భాషని వీడు ఎక్కడి నుంచి ఆ డబ్బింగ్ చేసే దీంట్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నారు. చేయలేక 2-3 సార్లు గత 2 సినిమాలకి అదే ఇబ్బంది చెప్పినప్పుడు సర్లేరా ఇంకా మనకు తెలుగు అవన్నీ నేర్చుకోవడాలి ఇంక ఇప్పుడు లేవు, చాలు తెలుగు చాలు. ఇంకా ఒక రీజన్ తోనే ఇంక మీరు అక్కడ అంటే నాకు స్టోరీ చెప్పడం అల్టిమేట్ గా ఇష్టం అండి. అది హిందీలో చెప్తామా తమిళ్లో చెప్తా అది ఆ భేదం లేదు. నాకు తెలుగు వచ్చు, తెలుగులో చెప్పుకుంటున్నా హ్యాపీగా, బాగుంది, మంచి కథలు చెప్పుకుంటున్నాం, చాలు. సో శ్రీ విష్ణు మూవీస్ అంటే ఒక వాల్యూ ఉంది, పెట్టిన పైసా తిరిగి వచ్చే ఎంటర్టైన్మెంట్ పక్కా వస్తుందని ప్రతి ఆడియన్స్ కి ఉంది. సో అంటే నార్మల్ గా మీ సినిమాలు ఆఫ్టర్ హిట్ అయిన తర్వాత వేరే లాంగ్వేజెస్ లో కొన్ని డబ్ చేసి ఉండుంటారు. డబ్ చేశారు, చాలా అన్ని చేశారు. అయితే అదర్ లాంగ్వేజెస్ డైరెక్టర్స్ కానీ అవెన్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా వచ్చి సినిమా చేద్దాం ఇలాంటి కథా చర్చలు ఏమైనా జరిగాయా? మీరు తమిళ్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి, తమిళ్ నుంచి ఎక్కువ యాక్చువల్లీ వస్తూ ఉంటే. ఇప్పుడు అలాగే తమిళ ఆయనతోనే సినిమాలు స్టార్ట్ అయింది, షూట్ హాఫ్లో ఉంది. ఆ బ్యారియర్ లేదు నాకు. నన్ను ఇప్పుడు నువ్వు నేర్చేసుకుని నువ్వు వెళ్ళిపోయి మాట్లాడేస్తావు చేసేస్తావు అంటే నేను ఎప్పుడు ఆ వేలో ఆలోచించలేదు, ఆలోచించను కూడా. ఇది బైలింగ్వల్లే యాక్చువల్లీ చేస్తున్నాం, నా వల్ల కాదు. అంటే ఇప్పుడు అవి నేర్చుకుని ఆ ఫీల్ రాకుండా చేస్తే ఇది అవ్వదు. నేర్చేసుకోవచ్చు ఇదంతా అన్నారు, నాకంత చాలా కంఫర్ట్ గా ఉంది తెలుగులో, అంతేనా?
చాలా చాలా అంటే చాలా కంఫర్ట్ గా చాలా ఉంది. అంటే తెలుగు మాట్లాడడం చాలా కష్టం. సరే మీకు తెలుగు అంటే చాలా ఇష్టం కదా, ఒక 1 minute మాట్లాడండి తెలుగు, ఏదైనా ఒక టాపిక్. 1 minute 1 minute తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ మిక్స్ చేయకుండా. అర్థమైంది మరి మీకు అర్థం అవుతుంది. నాకు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? కరిబిద్ది గిరిబిద్ది అంటే ఏంటి? కరిబిద్ది గిరిబిద్ది ఏంటది? అది మరి అంటే ఇలాంటి లాంగ్వేజ్ తెలియదు సార్, కొంచెం మామూలు తెలుగు తెలుసు తెలుగు మీకు. తెలుసు. మామూలు అదే అంటున్నా, మీరు ఇంగ్లీష్, మీకు తెలుగు అంటే బాగా ఇష్టం కాబట్టి ఇంగ్లీష్ మిక్స్ చేయకుండా ఒక 30 seconds మాట్లాడు. మీరు మాట్లాడండి. నాకు నేను అలా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, కాకపోతే ఖచ్చితంగా మహారాజులు చేస్తారు. నన్నే మీరు మాట్లాడేమంటారు. మాట్లాడమంటే ఇందాక Monologue. అప్పుడు ఇంకా అర్థం కాదు. ఇప్పటికే నన్ను మా డైరెక్టర్ వీళ్ళందరూ నన్ను పిచ్చోడు అనుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడానంటే అందరూ కూడా అనుకుంటారు. ట్రై చేయొచ్చు కదా విష్ణు. నేను మాట్లాడుతున్నాను కదా, అదే కదా. మధ్యలో అన్నారు డైరెక్టర్స్ అని, ఏది దర్శకులు అనాలి. దర్శకులు అన్నారు. పట్టిందండి. ఏదో ఒక పాయింట్ దొరికింది చిన్నది. సరే, ఇంతకు ముందు మీరు చెప్పారు షూటింగ్ వెళ్ళేటప్పుడు ఏ టెన్షన్స్ లేకుండా వెళ్ళి షూటింగ్ చేసి వచ్చారు. షూటింగ్ అయిపోయింది, ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. October 4th సినిమా రిలీజ్ అవబోతోంది. సో ఇప్పుడు కూడా అంతే టెన్షన్ ఫ్రీగా ఉన్నారా? ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? కాన్ఫిడెన్సీ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చూస్తారు. సక్సెస్ అదే ఏదైతే దాని తాలూకు భయాలు అయితే ఉంటాయో, లేకపోతే ఎగ్జైట్మెంట్లు ఉంటాయి. నేను యాక్టర్, నాకు యాక్ట్ చేయడం ఇష్టం. నేను 4 క్యారెక్టర్లు చేసేసా, చాలా హ్యాపీగా చేశా, చూసుకున్నా. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా చూశారు, అందరూ కూడా మెచ్చుకున్నారు. నా పాత్ర అయిపోయింది, ఖచ్చితంగా నేను సాటిస్ఫై అయిపోయా. ఇంక ఇప్పటి నుంచి ఏదొచ్చినా నాకు అడిషనల్ బోనస్సే. ఆ బోనస్ కూడా చాలా అద్భుతంగా వస్తుందని నమ్ముతున్నా. మనం కష్టపడి హానెస్ట్గా ఏ పని చేసినా, సినిమానే కాదు, మీ ఫీల్డ్ అవ్వచ్చు, ఎవరి ఫీల్డ్, అందరి ఫీల్డ్, ఎవరికి వాళ్ళు కష్టపడి పని చేసినప్పుడు గుర్తించేస్తారు. అది నమ్మకం. ఆ నమ్మకంతోనే అందరం ముందుకెళ్తాం, మేము అలా ముందుకెళ్తాం. ఆ కష్టానికి గుర్తింపు లేదు అనుకోండి, అది స్లోగా డైల్యూట్ అయిపోతుంది. మీ జాబ్ అంటే మీకు చిరాకు వచ్చేస్తుంది, నా జాబ్ అంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చిరాకు పట్టడానికి లేదు మాకు. మీరన్న జాబ్ మార్చొచ్చు, ఫ్లిప్ చేయొచ్చు, మాకు తప్పదు, ఇదే కదా. సో ఇది ప్రాసెస్. సో వెరీ హ్యాపీ. October 4th టెన్షన్ ఎందుకు ఉంది అంటే నిజంగా ఉంది, మామూలు టెన్షన్ కాదు, బీభత్సమైన టెన్షన్ ఉంది. ఎందుకంటే మీ అందరిని ఎలా తీసుకొచ్చి ఈ గొప్ప సినిమాని చూపించాలి అనే టెన్షన్ అయితే ఉంది. సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సో ఈ బ్యానర్ నుంచి ఏదైనా ఒక సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అంటే ఈ సంథింగ్ ఉంటేనే ఆ బ్యానర్ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో ఏం చెప్తారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి? మేము రాజరాజ్ చౌర్ ఆల్రెడీ ఇదే బ్యానర్లో చేసాం. అప్పటి నుంచి మాకు చాలా మంచి రిలేషన్ పుష్ప గారితో కానీ వివేక్ గారితో. సో అదే ఈసారి మాకు కంటిన్యూ అయ్యింది. అప్పుడుకి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఫిల్మ్స్ చేస్తుంది. వెరీ గుడ్. సో మాది వన్ ఆఫ్ ద టాప్ దీంట్లో ఉంటుంది స్వాగ్ ఈ బ్యానర్ కానీ గట్టిగా నమ్ముతున్నా అవుతుంది అది. ఓకే, కాన్ఫిడెన్స్ హర్షిత్ మీద, స్టోరీ మీద. హర్షిత్ కాదు, మీరు మధ్యలో పేరు మర్చిపోయి కూడా చూసి కూడా హర్షిత్ 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 సిత్తే హర్షిత్ కష్టం పేరు. హర్షిత్ మీద, స్టోరీ మీద, కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్ 1000%. 1000%. మామూలు కాన్ఫిడెన్స్ కాదు, ఫుల్ కాన్ఫిడెన్స్. సో మీరు ఎలా ఉన్నారు? October 4th అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారని అర్థమవుతుంది. 100కి 200% కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మూడో కంటితో లేదు అంటే ఇది చాలా చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉందండి. సో అది స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయింది. ఇప్పుడే మ్యూజిక్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. వెరీ క్లియర్లీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ట్రాన్స్లేట్ అయింది. హెన్స్ ఎరగొట్టేస్తున్నాడు మొత్తం అంతా. సో ఫస్ట్ లెవెల్ ఆడియన్స్ ఆల్రెడీ చూసి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు కాబట్టి వీఆర్ మోర్ ఎక్సైటెడ్ టు షో ఇట్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు విష్ణు గారు అన్నట్టు ఆ Day 1 ఎలా వచ్చి అందరికి, ఇప్పుడు దేవరా తర్వాత వస్తున్న మూవీ, సో ఆబ్వియస్ గా ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది. సో రైట్ టైం అంటారా October 4th? అకార్డింగ్ టు us I think it is because దసరా సెలవులు స్టార్ట్ అవుతుంది. సోలో డేట్ ఈ రోజుల్లో సోలో డేట్ ఎవరికి దొరుకుతుందా? మీకు దొరుకుతుంది, లక్కీ పర్సన్స్ కదా. ఎవరు లక్కీ? మీకే దొరికింది కదా. Will this be 4th hit in a row? 4th hit, right? ఆల్రెడీ సామజ, ఓం హ్యాట్రిక్ ఇచ్చేసారు. ఇది 4th hit కదా.
ఫోర్త్ ఇందులో 4, 5, 6 ఉన్నాయి. మూడు Four characters? ఇవి 4 సినిమాలతో సమానం అండి నాకు. ఓకే. సో ఒకేసారి 4 హిట్లు అన్నమాట. ఆడియన్స్ కి కూడా 4 సినిమాలు చూసిన అనుభూతి అంతేనా? డెఫినెట్ గా ఉంటుంది అనుభూతి. అంటే 4 సినిమాలు చూసిందంటే ఏదో ఒకదాని తర్వాత ఒకటి అలా కాదు. షార్ట్ ఫిల్మ్ 4 చూసినట్టు ఒక ఫీల్ అంత దీంతో వెళ్తాం బయటికి. 4 సినిమాల ఎక్స్పీరియన్స్ తో బయటకు వెళ్తాం ఆనందంగా. ఇంటికి వెళ్ళి మీరు నిజంగా మనం ఒక్కొక్కసారి తప్పొచ్చు ఇంతలా చెప్తున్నప్పుడు. మనం అంటే వినేవాళ్ళు మీకు ఎక్కడన్నా ఇది అనిపించవచ్చు. సింగిల్గా వెళ్ళకండి సినిమాకి, మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళండి, పేరెంట్స్ని తీసుకెళ్ళండి. మిమ్మల్ని మామూలుగానే పిల్లల్ని ఇష్టపడతారు, ఇంకా ఎక్కువ మీ మీద మారిపోతుంది, లుక్కే మారిపోతుంది అనమాట. అలాంటి ఉద్దేశ పూరితాలు చాలా ఉన్నాయి సినిమాలు. సో వీలుంటే ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా కాకపోతే డే 1 మీరు అందరూ ఫస్ట్ ఫ్యామిలీస్ ఏ సినిమాకి ఇమీడియట్ గా కదిలిపోరు. సో డే 1 వచ్చే వాళ్ళు విల్ డెఫినెట్లీ గో ఫర్ ద సెకండ్ టైం విత్ దేర్ ఫ్యామిలీ. ఇదైతే ఫర్ షూర్. అర్థం కాక కాదు, వాళ్ళకి చూపించాలి అని. నేను అలా అదే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక మంచి అనుభూతి పొందినప్పుడు అరే వీళ్ళని కూడా తీసుకెళ్తే బాగుంది, వాళ్ళని కూడా తీసుకెళ్తే బాగుందన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఈ సినిమాకి అలా అనిపిస్తుంది, పేరెంట్స్ని తీసుకెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ డైరెక్ట్ కనెక్ట్ అయిపోతారు ఆ మాటలతో. అప్పుడుండే ఏమంటారు అట్లా ఆ సమయ సందర్భాలకి ఇంకా బాగా వాళ్ళు బాగా ఇదవుతారు. సో ఆ కాలం వాళ్ళ కోసమే ఒక సాంగ్ పెట్టినట్టున్నారు, లైక్ అక్కడికి వెళ్ళిపోయిన ఫీలింగ్. ఆ కాలం వాళ్ళకి వదులుతాం. మరి ఈ కాలం వాళ్ళకి ఏముంది? వదిలేంగా సింగర్ అయితే అది నేను చూడలేదు, ఈ సాంగ్ చూసారనమాట. అది చూడండి. ఈ క్వశ్చన్ ఇంతకు ముందు అడగాలి యాక్చువల్లీ. ఏదైనా ఒక క్యారెక్టర్ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ కాబట్టి ఒకదానికి ఒకటి జంప్ అవ్వాలంటే ఒక క్యారెక్టర్ గెటప్ వేసుకున్న తర్వాత ఆ త్రూఅవుట్ అదే క్యారెక్టర్ తో ఉండాల్సి వస్తుంది షూటింగ్ లో. ఎప్పుడైనా 2-3 కలిసి ఒకే రోజు షూట్ చేసిన సందర్భాలు 2-3 డేస్ అలా అవసరం పడింది. 2-3 డేస్ చేసాం. అది కొంచెం కష్టమే, హెక్టిక్ అయిపోయినప్పుడు. ఈ టైం టేకింగ్ ఇది కదా, టైం పట్టేది. కానీ ఒక్కరోజే కదా అని చెప్పి ఆ ఒక్కరోజు వేసుకున్నందుకు 4 రోజులు వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చూసిన 3 ఒక రోజు చేసిన అవసరం పడింది. సో బియర్డ్ షిఫ్ట్స్ అవన్నీ రేర్ గా పడిందా లేకపోతే? లేదు, రేర్ గానే తప్పక 1-2 డేస్ కొన్ని చిన్న ప్యాచెస్ ఉండిపోయి అవి చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. లొకేషన్ మళ్ళీ దానికోసం తర్వాత రోజు ఆ ముక్క చేసుకుని రావడం అంటే క్రూ అంతా మళ్ళీ రావాలి. సో మేము ఆ డిసిప్లైన్ పెట్టుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఇంక్రిమెంట్ అవ్వద్దు ఎట్సెట్రా ఇవన్నీ. సో రీతు మీరు ఎప్పుడైనా అంటే 2 క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా, లేక త్రూఅవుట్ ఎంజాయ్ చేశారు? And Nadi, I didn't have any prosthetic makeup or anything. Okay. So comparatively my work was much easier అనుకుంటా. ఓకే. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడొచ్చు, మన టైం లేదు. అండ్ ఫైనల్ ఇప్పటి వరకు చాలా చెప్పారు ఈ మూవీ గురించి. అండ్ బ్రీఫ్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు స్వాగ్ మూవీ గురించి? బ్రీఫ్ గా ఆడియన్స్ అందరూ కూడా తప్పకుండా స్వాగ్ సినిమాకి మీ కుటుంబాన్ని తీసుకుని వచ్చి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చాలా వెరైటీ కదా, మన ఇళ్లలో కదే. సో అందరికీ ఖచ్చితంగా నచ్చుద్ది. సో వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రితు మీరు? ఒక మంచి సినిమా తీసామని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇలాంటి ఒక సినిమా మీరు థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో 4th అక్టోబర్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రండి, మా మూవీ చూడండి. ఓకే. హసిత్ గారు? ఇది చాలా అరుదుగా మాకు కూడా ఇలాంటి కథ కుదిరి అందరూ సపోర్ట్ చేసి ఇది చేయటం అనేది వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో అది ఆడియన్స్కి చూపించాలి అనేది మా మెయిన్ ఇది. October 4th అనేది వెరీ నైస్ డేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఆల్ ద దసరా సెలవులు ఇవన్నీ స్టార్ట్. సో ఫుల్ దసరా మీకోసం ఈ సినిమా అయితే రెడీగా థియేటర్స్లో ఉంటుంది. చాలా ఆశ్చర్యపోయే సందర్భాలు చాలా ఉంటాయి సినిమాలో. సో ఫ్యామిలీతో వస్తే ఇంకా ఎక్స్ట్రా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. చాలా విషయాలు చెప్పారు, చాలా ఫన్నీగా అనిపించింది మీతో మాట్లాడడం. విష్ యూ ఆల్ ది బెస్ట్. October 4th స్వాగ్ అంటూ మా ముందుకు వస్తున్నారు. సో మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుసుకుందాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ మన స్వాగ్ మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.